మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో తల్లితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. అలాగే గృహ వాహన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాల్లో విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలతలు, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా అనుకూలతలు, కుటుంబ వ్యక్తులకి భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం మొదలైనవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాలు ఏర్పడడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా విజయవంతంగా ఉంటాయి. సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. స్వేచ్ఛగా చక్కటి నిర్ణయాలు, అలాగే వ్యక్తుల సహకారం, తోడ్పాటు, ఆశయ సాధన, లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేయడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ప్రయాణాల్లో కొంతవరకు అనుకూలతలు, విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల రాక అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువుల యొక్క సహకారం, తోడ్పాటు, దాంతోపాటుగా చక్కటి కమ్యూనికేషన్, అలాగే కమ్యూనికేషన్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు లాంటివి, అలాగే దాంతోపాటుగా సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క సహకారం, సృజనాత్మకత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది.